ప్రభు నందు నా ప్రియాతి దేవుని వారలారా, మీరందరూ బాగున్నారు కదూ? దేవుని దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల మీ ఆత్మీయ సహోదరుడైన ధన్యారావుని నేను కూడా క్షేమంగా ఉన్నాను. మరలా ఈ దినాన్ని మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన్న ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని వివరించుకున్నట్టుకు దేవుడు మనకు సహాయం చేసినారు. అయితే నిన్నటి దినాన్న ఆ వచనం మీద సౌలు గారి యొక్క పరిస్థితి దేవుని యందు ఎలా ఆశీర్వదించబడుతూ వచ్చినాడు, తర్వాత అతను పడిపోయిన పరిస్థితి, ఆయన స్థితిని మనం చూస్తూ వచ్చినాం. ఈ రోజున కూడా అదే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని నిన్న మొదటి భాగంగా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ రోజున కూడా అదే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని రెండవ భాగంగా వివరించుకున్నట్టుకు సిద్ధపడదాము. మొట్టమొదటిగా వాక్యాన్ని చదువుకుని మరి దైవ సహాయం కొరకు ప్రార్థన సిద్ధపడదాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. మరల చదువుతాను, గమనించండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. చదవబడినటువంటి వాక్యాన్ని వివరించుకున్నట్టుకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. తిరిగి నీ పాసన్నిధికి వస్తున్నాం ప్రభు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకోవడంలో సహాయం దయచేసినారు. వివరించుకున్నట్టుకు నిలబడుతున్నాను జ్ఞాపకం చేసుకోండి. నా నోటిని, నా నాలుకని మీ స్వాధీనించుకోనండి. వినిచోడ బిడ్డలు విని గ్రహించుకునే కృప చూపించమని, మీరు మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వచనాన్ని నిన్నటి దినాన మనం ధ్యానించుకుంటూ వచ్చాం. మరి నిన్నటి దినాన ఇశ్రాయేలు రాజు, మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆ వీడియో చూడనట్టు వారు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, మీరు చూడండి. అలాగే ఈ దినాన్న ఇశ్రాయేలు రాజు అయినటువంటి మన ఇశ్రాయేలు రాజు అయినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారిని మనము జ్ఞాపకం చేసుకుందాం. సొలొమోను గారు దావీదు గారి యొక్క కుమారుడు. ఆయన దేవుడైన యెహోవా, మరి దావీదు గారికి అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ దేవుడైన యెహోవా యొక్క సొలొమోను గారిని ఏర్పాటు చేసుకుంటాం, మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకు వచ్చినప్పుడు ఆ యొక్క దేవుడైన యెహోవా అడుగుతాడు, నీకు ఏం కావాలన్నప్పుడు అతను, నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని పరిపాలించడానికి నాకు జ్ఞానం సరిపోదు, నాకు జ్ఞానం కావాలి అని అడిగినప్పుడు అతని కోరిక చాలా ఉత్తమమైనది, నిస్వార్థమైన కోరిక కనుక దేవుడైన యెహోవా అంటాడు, నువ్వు కోరికిన జ్ఞానం మాత్రమే కాదు, సంపదలు కూడా నేను నీకు ఇస్తున్నాను. నీకు ఉన్నటువంటి జ్ఞానము నీ ముందు తరం వారు కానీ నీ తర్వాత తరం వారు కానీ ఎవరికి ఉండదు. అలాగే నీకున్నటువంటి సిరి సంపదలు కూడా ఇప్పుడు ఈ తరంలో కానీ తర్వాత తరంలో కానీ ఎవరికి ఉండదు అని చెప్పి మంచి యొక్క ఆశీర్వాదాన్ని ఆయనకి ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సొలొమోను గారు గొప్ప జ్ఞానం దేవుని దయవల్ల పొందుకున్న తర్వాత ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి దేశాల నుండి ఆయన జ్ఞానం గురించి తెలుసుకోవటానికి మరి ఈ యొక్క సొలొమోను రాజు గారి దగ్గరికి ఇశ్రాయేల్ దేశం రావటం మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా వాళ్ళు అనేక రకాల కానుకలు తీసుకొచ్చి సొలొమోను రాజు గారికి ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. ఇలా మరి ఎంతో గొప్ప కీర్తి సంపాదించుకుని, గొప్ప జ్ఞానం సంపాదించుకుని, ఎంతో చక్కని పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క సొలొమోను గారు తర్వాత క్రమేపీ దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తిస్తూ వచ్చాడు. ఆ ప్రవర్తన ఏమిటంటే, ఆయన మరి అసలు ధర్మశాస్త్రంలో మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదని రాయించాడు. కానీ ఈయన అన్య స్త్రీలను వివాహం చేసుకోవటమే కాకుండా ఈయన 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్తుల్ని ఈయన ఉంచుకుంటూ వచ్చాడు. ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే కామాతృత గలవాడే వారిని ఉంచుకునిచూ వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను,
300 మంది ఉపపత్నులు కలిగి ఉండేది. కామాతృత గలవాడే 700 మంది రాజకుమార్తెల్ని పెళ్లి చేసుకున్నాడు. 300 మందిని ఉపపత్నుల్ని ఈయన. మరి అంత మాత్రమే కాకుండా మనకి కిందకు చూసుకుంటూ వస్తున్నట్లయితే 4వ వచనం మనం చూస్తే, ఇందాక మనం చూసింది 2, 3 వచనం చూస్తే, ఇప్పుడు 4వ వచనం మనం చూసినట్లయితే, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయమును ఇతర దేవతల తరటు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడని యెహోవా యెడల యథార్థం కాకపోతే. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం గమనించుకుంటున్నాం, మన సందర్భం కూడా ఇదే. మన సందర్భం ఏంటి? కార్యారంభం కన్నా కార్యాంతము మేలు అనేటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కార్యారంభంలో సొలొమోను గారు ఎలా ఉన్నారో మనము నిన్నటి దిన కార్యారంభంలో సౌలు గారు ఎలా ఉన్నారో మనం చూసుకుంటూ వచ్చాం. మరి ఈ దినాన్న కార్యారంభంలో సొలొమోను గారు ఎలా ఉన్నారో మనం చూసుకుంటూ వస్తున్నాం. కార్యారంభంలో సొలొమోను గారు ఏ విధంగా ఉన్నారండి? మంచి జ్ఞానిగా ఉన్నాడు, అలాగే మంచి పరిపాలన చేస్తున్నటువంటి రాజుగా ఉన్నాడు, అలాగే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, దేవుడి చేత ఆశీర్వాదం పొందినవాడుగా ఉంటూ ఉన్నాడు. మరి దేశాలలో ఈయన ఎంతో కీర్తి పొందినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కానీ మరి ఈయన యొక్క వృద్ధాప్యానికి వచ్చేసరికి ఇటు పరిస్థితి ఏమిటంటే, దేవుడైన యెహోవా తన తండ్రి అయిన దావీదు వలె తన హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా లేదంటండి. కారణం ఏమిటి అనంటే, దేవుని చెప్పిన మాటకి విరోధంగా జీవించడమే కారణమండి. అర్థమవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా? కనుక దావీదు వలె యథార్థమైనటువంటి హృదయం కలిగి దేవుడైన యెహోవా ఎడల లేదంటండి. ఎందుకు అనంటే, ఈయన చేసుకున్నటువంటి భార్యని సంతోషపెట్టడానికి అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. వారిని సంతోషపెట్టడానికి వారు హేయమైనటువంటి విగ్రహాలు ఆ ఎత్తైన స్థలంలో వారి కొరకు కట్టిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా దేవుడైన యెహోవా 2 మార్లు ఈయన్ని గద్దిస్తూ వచ్చాడు. చూద్దామండి. చూసినట్లయితే మొదటి రాజుల 11వ అధ్యాయం 9వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను ఎంబడింపవలదనియు అతనికి ఆజ్ఞాపించును. సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయిను. ఎవరి యొద్ద నుండి? దేవుడైన యెహోవా యొద్ద నుండి సొలొమోను హృదయం తొలగిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా ఇంక వినడండి. ఇంకా అర్థమవుతుందండి? ఎన్నిసార్లు చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. ఎందుకనంటే ఆయన యొక్క హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయింది. కనుక ఇంకా మనం ముందుకు కొనసాగించినట్టు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధన కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ప్రియమైన దేవుని వాళ్ళారా, గమనించినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీయుల రాజ్యం 12 గోత్రాలు, మరి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు గారు పరిపాలించారు. అదే 2వ రాజు అయినటువంటి దావీదు గారు పరిపాలించారు. అలాగే మరి 3వ రాజు అయినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా ఆయన పరిపాలిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఇతని చేతిలో ఉన్నటువంటి రాజ్యాన్ని తీసేసుకునే పరిస్థితి వచ్చిందండి. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఏకమ్మడిగా పరిపాలించే పరిస్థితిని పోగొట్టుకుని ఇప్పుడు ఎలా వచ్చిందంటే, ఇతని చేతిలో నుండి రాజ్యాన్ని తీసేసుకుంటారని దేవుడైన యెహోవా చదివిస్తూ ఉన్నాడు. ప్రారంభంలో మరి ఎంతో దేవునికి ఇష్టడుగా ఉంటూ ఉన్నాడు. ప్రారంభంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాడు. ప్రారంభంలో మంచి పేరు కీర్తులు సంపాదించుకుంటూ ఉన్నాడు. కానీ చిట్టా చివరికి వచ్చేసరికి, తన వృద్ధాప్యానికి వచ్చేసరికి ఏమైందంటే పరిస్థితి, సొలొమోను గారి హృదయము తన తండ్రి అయిన దావీదు వలె యథార్థంగా లేదని మనం చూస్తూ వస్తున్నాము. అంత మాత్రమే కాకుండా తమ భార్యలు తన యొక్క హృదయాన్ని తిరిపివేశారని మనం చూస్తూ వస్తున్నాము. అంత మాత్రమే కాకుండా వారిని సంతోషపెట్టడానికి హేయమైనటువంటి విగ్రహాలు ఎత్తైన ఉన్నతమైన స్థలంలో వాడు కట్టించిన వాడిగా మనం చూస్తూ వస్తున్నాము. ఇక్కడ దేవుడైన యెహోవా 2 మార్లు గర్జించినప్పటికీ కూడా ఇక సొలొమోను గారి యొక్క హృదయము దేవుడైన యెహోవా మీద నుండి తొలగిపోయిన కారణం చేత ఆయన మాట వినలేనట్టు వాడుగా మనం చూస్తూ వస్తున్నాం. కనుక దేవుడైన యెహోవా ఏం చేసినంటే, నీకు ఇచ్చినటువంటి రాజ్యాన్ని నేను నీ చేతిలో నుండి తీసేసుకుని నీ దాసుడికి ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, భక్తి జీవితాన్ని మనం చేస్తూ ఉన్నాము, కొనసాగిస్తున్నాము. కార్యారంభం ఎలా ఉంది మన పరిస్థితి? ప్రారంభంలో మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది మన పరిస్థితి? మన పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి మనం
చెక్ చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. పాత నిబంధనలో భక్తులు మనం చూస్తూ వస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పబడి ఉంటుంది ఏంటంటే, దుష్టాంతమున వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలగటకు ఈ మాటలు రాయబడ్డాయంట. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు ఎందుకంటే వారికి దుష్టాంతమున వారికి సంభవించినవి, యుగాంతమందు మనకు బుద్ధి కలగటకే ఈ విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయని ఎంతో స్పష్టంగా ఉంది. కనుక నిన్నటి దినాన్న మనం సౌలు గారిని చూసాం. ఆయన ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎంతో బలమైనటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. చిట్టా చివరికి తనకు చిన్న ఈర్ష్య తనలోకి ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఈర్ష్య తను ఏం చేసిందంటే దేవునికి దూరం చేసింది. అలాగే అతను ఇశ్రాయేల్ మీద రాజుగా లేకుండా పోయాడు. నాశనమై వాళ్ళ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతూ వచ్చింది. అలాగే మరి ఈ దినాన మనం చూసినట్లయితే, ఈ దినాన్న జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి గురించి చూస్తే, సొలొమోను గారు కూడా ప్రారంభంలో ఎంతో దేవునికి ఇష్టడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన చేత ఆశీర్వాదాలు పొందిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అలాగే దేశాల్లో కీర్తి పొందిన వాడుగా ఉన్నాడు. ఎంతో చక్కని జ్ఞానం కలిగి ఆ యొక్క ప్రజల్ని పరిపాలిస్తూ వచ్చినాడు. శాంతి ఎక్కడ చూసినా యుద్ధాలు లేకుండా శాంతి సమాధానంగా ఉంటూ వచ్చింది. కానీ చిట్టా చివరికి వచ్చేసరికి అది కొనసాగలేదండి. చిట్టా చివరికి వచ్చేసరికి ఏమైందంట, కామాతృత ఇతను పాడు చేసింది. ఏం పాడు చేసింది? సౌలు గారిని ఏం పాడు చేసింది అంటే ఈర్ష్య పాడు చేసింది. ఈయన ఏం పాడు చేసింది? కామాతృత పాడు చేసింది. కామాతృత గలవాడై 700 మందిని రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. 300 మందిని ఉపపత్తులు ఉంచుకున్నాడు. వాళ్ళు సంతోష పెట్టడానికే తన జీవితాన్ని అంతా కూడా మరి ఆయన త్యాగం చేస్తూ వచ్చాడు. వారి కొరకు ఏయమైన విగ్రహాలు కడుతూ వచ్చాడు. దేవుడైన యెహోవా మీద నుండి అతని హృదయము తొలగిపోయిందిగా వచ్చింది. దేవుడే మరి 2 మార్లు గద్దించినప్పటికీ కూడా అతని మని సరిచేయబడలేదు, మారు మనసు పొందలేదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి మన పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? ప్రారంభంలో నీ భక్తి ఎలా ఉంది? ప్రారంభంలో నా భక్తి ఎలా ఉంది? ప్రారంభంలో మన భక్తి ఎలా ఉంది? ఇప్పుడు మన భక్తి ఎలా ఉంది? ఒకసారి మనం చెక్ చేసుకుందామా? ఇప్పుడు నిన్నటి దినాన్ని కానీ ఈ దినాన్ని కానీ మనం సొలొమోను గారి గురించి కానీ లేకపోతే సౌలు గారి గురించి కానీ చెప్పుకుంటూనే వచ్చాం. అలాగే వాళ్ళు మనం చూసి మనం ఏం నేర్చుకోవాలి? అంత గొప్పవాళ్ళే వారు పడిపోయారే. ఈ రోజున మనల్ని ఎందుకు దేవుడు ఈ మాటలు రాయించాడనంటే, మనం కూడా పడిపోయే పరిస్థితి ఉంది. ఏదో కారణం. సౌలు గారికి ఏంటన్నావు? ఈర్ష్య కారణం. దావీదు వేల కొలిదే సౌలు వేల కొలిది, దావీదు 10,000 కొలిది అనే మాట అతనికి నచ్చలేదు. ఆయన తనకు ఈర్ష్యాభావం వచ్చింది. అది అతను పతనానికి దారితీసింది. ఇక్కడ మరి సొలొమోను గారికి ఏమిటనంటే కామాతృత. ఈ కామాతృత వల్ల ఆ యొక్క స్త్రీలను మరి 1000 మంది అంటే 700 మంది రాజకుమార్తెలను 300 మంది ఉపపత్తిని ఉంచుకొని దేవుడి మీద దిష్టి పోయింది, దేవుడి మీద హృదయం పోయింది. ఇక జీవితం అంతా వెళ్ళే అనుకున్నాడు. కనుక దేవుడు గద్దించినా కూడా ఆ గద్దింపు కూడా లెక్క చేయలేదు. కనుక ఇశ్రాయేలు రాజ్యము సీలిపోయే పరిస్థితి వచ్చింది. ప్రియమైన దేవుని వారారా, కనుక దేవుడు తన్ని విసర్జించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మన పరిస్థితి అంత గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను గారే మరి అలా దేవునికి దూరం అయిపోయినట్టంటే, మరి ఈ రోజున నా పరిస్థితి ఏంటి? నీ భక్తి నా భక్తి ఎలా ఉంది? మనం చెక్ చేసుకోవాలని దేవుడి ఈ విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టినాడు. కనుక కార్యారంభంలో నీ భక్తి ఎలా ఉంది? కార్యాంతమందు అంటే ఇప్పుడు నీ పరిస్థితుల్లో భక్తి ఎలా నడుస్తుంది? ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుని ఒకవేళ మన పరిస్థితి కూడా వాళ్ళ పరిస్థితిలాగానే ఉన్నట్లుగా కనపడుతున్నట్లయితే మనం సరి చేసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. కనుక మరి సరి చేసుకోవడానికి సిద్ధపడదాం. అలా సరి చేసుకోవడానికి ఆ దైవం మనకి సహాయం దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ఆఫ్ యూ.